తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట్ నియోజకవర్గం గోకవరం మండలంలో గోకవరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట అసెంబ్లీకి పోటీ చేస్తున్న పాటంశెట్టి సూర్యచంద్ర మంగళవారం గోకవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకవరంలో అసంపూర్తిగా మిగిలిపోయిన సంత మార్కెట్ నిర్మాణాన్ని తాను త్వరలోనే పూర్తి చేస్తానని పాటంశెట్టి అన్నారు. 5 సంవత్సరాల కిందట నిర్మాణం ప్రారంభించిన సంత మార్కెట్ లో నిధులు లేక అసంపూర్తిగా మిగిలిపోయి ఉందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సంత మార్కెట్ ను వ్యాపారస్తులకు అనువుగా ఉండేలా సంత మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం మరుగుదొడ్లు నిర్మాణం చేపడతామన్నారు. అంతేకాకుండా గోకవరానికి చెందిన ఉన్నత విద్య కోసం రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు తరలి వెళ్తున్న పిల్లల సౌకర్యార్థంగా గోకవరంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా గోకవరం పరిసర ప్రాంతాలలో తరచుగా సంభవించే అగ్ని ప్రమాదం నివారణకు గోకవరంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. నిర్లక్ష్యం వల్ల 2 పార్టీలు కూడా ఇక్కడ విఫలమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ సంత మార్కెట్ లో షెడ్లు నిర్మించడంలో మరి వ్యాపారస్తులకు గాని మరి వినియోగదారులకు గాని ఇక్కడ ఏ రకమైన సదుపాయాలు చేయని ప్రభుత్వాలు వైసీపీ, తెలుగుదేశం పార్టీలు. ఇక్కడ ఈ సందర్భంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మరి గత వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. తప్పకుండా పోటీ చేసి గెలిచిన నెల రోజుల్లోనే ఇక్కడ గోకవరం సంత మార్కెట్లు పూర్తి నిర్మాణం జరిగే విధంగా ఇక్కడ వ్యాపారస్తులకు అదే రకంగా వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ షెడ్లు నిర్మించడం జరుగుద్ది. అంతేకాకుండా ఇక్కడ మరుగుదొడ్లు పరిస్థితి కూడా ఇక్కడ లేని పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి అందరూ కూడా వస్తారు. కనీసం మరుగుదొడ్లు నిర్మించిన పరిస్థితుల్లో ఇక్కడ ఈ రకంగా 2 పార్టీలు ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరి ఆశీస్సులతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గోకవరాన్ని ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చంద్ర గారి గెలుపు, చంద్ర గారి గెలుపు, చంద్ర గారి గెలుపు, చంద్ర గారి నాయకత్వం.